ఇక వివరాల్లోకి వెళ్తే గోదావరి పుష్కరాలను మరింత ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా నిర్వహిస్తామని, ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ద్వారకా తిరుమల దేవాలయంలో 29 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన పలు పనులను మంత్రి శనివారం ప్రారంభించిన అనంతరం ఆకాశరాజు అతిథి గృహంలో మీడియాతో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26 నుండి జూలై 7వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని, పుష్కరాలకు 12 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా అని మంత్రి చెప్పారు. భక్తుల సంఖ్యకు తగిన రీతిలో గోదావరి పుష్కరాలను అత్యంత వైభవపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి సమీక్షిస్తారన్నారు. పుష్కరాల్లో భక్తులకు స్నాన ఘట్టాలు, పిండ తర్పణాల ఘాట్లు, ఆయా ప్రాంతంలో దేవాలయాల అభివృద్ధి తదితర పనులపై ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని 43 ఆలయాలను 54.71 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో దేవాలయాలకు సంబంధించి ఎన్నికల్లో ఇచ్చిన 11 హామీలు నెరవేర్చామన్నారు. దేవాదాయ చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు. ద్వారకా తిరుమల, ఐఎస్ జగన్నాథపురం, పోలవరం ప్రాజెక్టు వరకు గల ఆలయాలు, పర్యాటక ప్రదేశాలు దర్శించేందుకు ప్రత్యేక పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు ఆలోచనలో ఉందన్నారు. ఐఎస్ జగన్నాథపురంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొండపైకి రోడ్డు నిర్మాణం, ఆలయ అభివృద్ధికి 3.75 కోట్ల రూపాయలతో చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలోని దేవాలయాలు గిరి ప్రదక్షిణకు రోడ్డు మార్గాలు నిర్మిస్తున్నామన్నారు. రామతీర్థం గిరి ప్రదక్షిణకు రోడ్డు నిర్మించామని, అదేవిధంగా శ్రీకాళహస్తిలో 20 కోట్లతో గిరి ప్రదక్షిణ మార్గానికి అవసరమైన రోడ్డు నిర్మిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం 9.5 లక్షల కోట్ల రూపాయల అప్పులను కూటమి ప్రభుత్వానికి అందించిందని, దీనికి ఏటా 1.40 లక్షల కోట్ల రూపాయలు వడ్డీలుగా చెల్లిస్తున్నామన్నారు. ఇంతటి ఆర్థిక ఇబ్బందులు, నిధుల కొరత ఉన్నప్పటికీ దైవ సేవకు ఎటువంటి నిధుల కొరత లేకుండా దేవాలయాలకు సంబంధించి ఇచ్చిన 11 హామీలను నెరవేర్చామని చెప్పారు. రాష్ట్రంలో 967 ఆలయాల పాలక వర్గాలను ఏర్పాటు చేయవలసి ఉందని, ఇంతవరకు 452 దేవాలయాలకు పాలక వర్గాల ఏర్పాటు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, వంశ పారంపర్య ధర్మకర్తల మండలి చైర్మన్ రాజా సోరనేని వెంకట సుధాకర్ రావు, అనువంశక ధర్మకర్త సోరనేని నివృత్తిరావు తదితరులు ఉన్నారు. గడిచిన 2 రోజులుగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కలిసి ఏ విధంగా ముందుకు పోతూ ఉంది ఈ రాష్ట్రం అనేటి విషయంలో 28 జిల్లా కలెక్టర్లు, 28 జిల్లాల నుంచి వచ్చిన పోలీస్ సూపరింటెండెంట్ అధికారులు, రాష్ట్ర ఉన్నత అధికారులు, ముఖ్యమంత్రి గారితో సహా మంత్రివర్గ సహచరులు అందరం సమీక్షించుకోవడం జరిగింది. దాదాపుగా 9.5 లక్షల కోట్ల రూపాయలు పైచిలుకు మాకు వారసత్వంగా గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. సంవత్సరానికి 1,40,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాల్సిన స్థితి. మరి ఇంత ఒత్తిడి, ఆర్థిక భారం ఉన్నా చెప్పిన మాటకు కట్టుబడి ఏదైతే ఎన్నికల ప్రణాళికలో మేము పెట్టామో వాటిని నిర్వహించడం, ప్రజా సమక్షానికి అధికారులతో సమన్వయం చేసుకొని కూటమి నాయకత్వం అంతా కలిసి గ్రామాన ఇంటింటికి వెళ్ళి చేర్చేటువంటి కార్యక్రమం 2 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. కార్యక్రమం 23 మాసాలు పూర్తయిపోవస్తుంది, 24 మాసంలోకి అడుగు పెట్టబోతుంది. కాబట్టి విస్తృతమైనటువంటి సమీక్ష గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షన చేసుకున్నది ఈ ప్రభుత్వం. ఆలయాల్లో అటు అర్చక భృతి కానీ, ఇటు నాయీ బ్రాహ్మణులకు ఇచ్చే వృత్తిలో కానీ ఎక్కడైనా అనుకున్న లక్ష్యాల్లో ఆర్థిక స్తోమత కొంత తగ్గితే
రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచే అవి భర్తీ చేసి మిగిలినటువంటి డబ్బు మేమిచ్చి ఆలయాల్లో నిత్య పూజా కైంకర్యాలకి ఈ ప్రభుత్వం కట్టుబడింది. దీనితో పాటు ఆలయాల చట్టాన్ని మార్చాం. మామూలుగా దేవాదాయ శాఖ చట్టం మార్చరు ఎప్పుడూ కూడా, కానీ మేము మార్పు చేయవలసి వచ్చింది. దేనికి చేశామనంటే ఆలయ పాలక వర్గాల్లో ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి ఒకరు, నాయీ బ్రాహ్మణ కుటుంబం నుంచి బలహీన వర్గాల నుంచి ఒకరు ఖచ్చితంగా ఆ పాలక వర్గంలో ఉండే విధంగా నిర్ణయం చేయాలని చెప్పి ఎన్నికల ప్రణాళికలో మేము ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి దేవాదాయ శాఖ చట్టాన్నే మార్పు చేసి 5 సభ్యులతో 7 చేశాం. 7 సభ్యుల్ని 9 చేశాం. 9 ఉన్న దగ్గర 11, 11 ఉన్న దగ్గర 13, 13 ఉన్న దగ్గర 15, 15 ఉన్న దగ్గర 17, 19 అలా పెంచుకుంటూ అన్ని ఆలయాల్లో కూడా బ్రాహ్మణులకు, నాయీ బ్రాహ్మణులకు సమానమైనటువంటి వారికి పాలక వర్గంలో బాధ్యతల్లో వాళ్ళని పెట్టడం జరిగింది. ఇది ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు. అలాగే అంటే వేదం చదవడం తప్పు కాదు, వేదం ఈ సమాజానికి అవసరం, హిందూ మత ధర్మాలని కాపాడడానికి వేదం అవసరం. అలాగే సనాతన ఆచారాలకు కట్టుబడినటువంటి మనం సంస్కృత వేద పాఠాలతో నిత్యం ఆధ్యాత్మిక శోభతో మన ఆలయాలు వెలసిల్లాలి. ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఈ రాష్ట్రంలో తెలుగు వాళ్ళకి ఉండాలి అని చెప్పి ఆలోచన చేసినటువంటి ప్రభుత్వంగా ఇవాళ నిరుద్యోగ వృత్తి ఇస్తూ ఉన్నాం. తర్వాత ధూపదీప నైవేద్యాలు అనేటువంటి ఒక పథకం నేను ముందే చెప్పాను.